నేచురల్ స్టార్ నాని యంగ్ డైరెక్టర్ శైలేష్ కొల్ను కాంబినేషన్లో వస్తున్న మూవీ హిట్ ద థర్డ్ కేస్. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంతి తీపిర్నేని నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక సోమవారం రిలీజ్ అయిన ట్రైలర్తో అంచనాలు పీక్స్కి వెళ్ళిపోయాయి. విపరీతమైన హింస, రక్తపాతం కనిపిస్తున్న హిట్ 3 ట్రైలర్ని తెగ చూసేస్తున్నారు. ఈ దెబ్బకి భారీ వ్యూస్తో యూట్యూబ్ షేక్ అయిపోతోంది. ఈ నేపథ్యంలోనే RRR మూవీ రికార్డు కూడా కనుమరుగైపోయింది. ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్గా తెరకెక్కిన RRR మూవీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ట్రైలర్కు యూట్యూబ్లో 24 గంటల వ్యవధిలో 20.45 మిలియన్ వ్యూస్ రాగా, నాని హిట్ 3 ట్రైలర్కి ఏకంగా 21.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీన్ని బట్టి హిట్ 3పై ఎంత హైప్ క్రియేట్ అయిందో తెలుసుకోవచ్చు. తెలుగులో 24 గంటలు హైయెస్ట్ వ్యూస్ వచ్చిన ట్రైలర్గా పుష్ప 2 రికార్డ్ పదిలంగా ఉంది. దానికి ఒక్క రోజులో ఏకంగా 44.67 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మరోవైపు నాని ట్రాక్ రికార్డ్ చూసుకుంటే హిట్ 3కి వచ్చిన వ్యూస్ చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. ఎందుకంటే తన గత చిత్రాలతో ఏ ఒక్కదానికి ఇంత రెస్పాన్స్ రాలేదు. ఇప్పటి వరకు క్లాస్ పాత్రలో లవర్ బాయ్గా, పక్కింటి కుర్రాడిగా కనిపించిన నాని ఇందులో అర్జున్ సర్కార్ అనే మోస్ట్ వైలెంట్ కాప్గా కనిపించనున్నాడు. జనాల మధ్య ఉంటే అర్జున్, మృగాల మధ్య ఉంటే సర్కార్ అంటూ ట్రైలర్లో చెప్పిన డైలాగ్ ఆయన క్యారెక్టర్ ఏంటో చెప్పకనే చెప్పేస్తోంది. హిట్ 3 తర్వాత శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చేస్తున్న పారడైజ్ అనే మూవీ చేస్తున్నాడు నాని. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.